ముందు నమస్కారం. స్టేటస్ ఎప్పుడైనా చదవచ్చు. ప్రతిరోజు అయిపోగానే అనుమానాలు తీర్చే అవకాశం లేకుండా పోతుందని పరిస్థితి. అవును గురుగారు. కనుక అనుమానాలు ఉంటే అడగటం ముఖ్యం ఫస్ట్. ఏమీ లేదనుకుంటే స్టేటస్ అలాగే గురుగారు. ఎందుకంటే నేను అడుగుదాం అనుకున్నాను, అవకాశం దొరకలేదు. రోజు స్టేటస్ ఏదో ఒకటి ఉంటుంది స్టేటస్. అవును గురుగారు. సో ఒకవైపు నుంచి పదార్థాలు పెడుతూనే ఉన్నాం తింటానికి పిల్లవాడికి అరగాలిగా. అనుమానం తీరకుండా ఇంకా విను ఇంకా విను ఇంకా తిను అంటే ఎట్లా? కాబట్టి అనుమానాలు ఏవైనా ఉంటూ సమయం సరిపోకపోయినా మెసేజ్ పెట్టవచ్చు. కానీ ఇది అయిపోగానే దైనందిక జీవితంలో పరిగెత్తారు, పెట్టాలన్న ఆలోచన ఉంటాం. కాబట్టి ఏవైనా అనుమానాలు ఉండి అర్థం కాని ఉన్న మహర్షి వాక్యాలను ముంగుడు పడకపోయినా అడగవచ్చు, ఎప్పుడైనా అడగవచ్చు. ఇప్పుడు స్టేటస్ చదువుతున్నా దానికి సంబంధించి కాకపోయినా అడగవచ్చు. సమయం అయిపోయిన తర్వాత నేను అడుగుదాం అనుకున్నాను అనుకుని ప్రయోజనం లేదు. కాబట్టి ఏమైనా ఉంటే అడగండి. అది కూడా అడుగు అనగానే వెంటనే అడగలేరు, దానికి ముందు రికార్డే ఉండాలి. గురుగారు ఈరోజు లతా పెట్టిన మెసేజ్ లో మీరు పంపించారు, దాంట్లో ఆలోచన కూడా ఆత్మ నుంచే కదా అని చెప్పారు. అంటే దానికి తెలియదు కాబట్టి అది కుదరదు అన్నారు. కానీ తెలిసినా తెలిసినా తెలియకపోయినా ఆలోచన అనేది మూలం నుంచే కదా గురుగారు అది? కాదండి, ఆలోచనలు మాయాన్ని నుంచి వస్తాయి, ఆత్మ నుంచి రాదు. ఆత్మ ఆలోచన కాదు, అహం స్ఫురణ. అది తనకు తాను తనలో ఉంటుంది. దాని నుంచి ఏది బయటికి రాలేదు. అంటే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, జనన మరణాలు అక్కడ ఏది ఉండవు. అర్థమవుతుంది గురుగారు. ఇప్పుడు ఆలోచనలు ఎవరికి? నాకు, నేను. ఈ నేను ఆత్మ కాదు, ఇది ఒక పిశాచి మాయా. దేహాలను మార్చుకుంటూ వాసనలని అనుభవిస్తూ ఇంద్రియాలకు బోధి అవుతూ తిరుగుతూ ఉంటుంది మాయలు. బట్ ఈ మాయా నేను కూడా దానికి ఒక ఆధారం అనేది చైతన్యం నుంచే కదా గురువు గారు? మరి చైతన్యం ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, చంద్రకాంతి సూర్యుడి నుంచి వచ్చిందంటే అర్థమవుతుంది నీకు బాగా. సూర్యుని చూస్తున్నావు, చంద్రుని చూస్తున్నావు, అమావాస్య చూస్తున్నావు, పౌర్ణమి చూస్తున్నావు. చంద్రుడిని చూస్తూ ఇది సూర్యకాంతి అంటే నీకు ఎలా ఉంటుంది? అదే ఇక్కడ కూడా ఆత్మ బుక్ అనేది ఆత్మ నుంచి వచ్చిందంటే ఆత్మ నుంచి ఏది రాదు. అసలు ఆత్మకి అన్యముగా జడము ఉండాలి. జడ చేతనముల కలయిక కదా. అవును గురుగారు. అన్యత్వము లేనిది ఆత్మస్థితి. ఏకము నా ద్వితీయం రెండవది లేదు అక్కడ. మరి ఇక్కడ దేహంతో నువ్వు అసోసియేట్ అవుతున్నావు. ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరికి తెలుసు దేహం వచ్చింది ఎక్కడి నుంచి? కోపం నుంచి వచ్చిందా? నువ్వు కలగంటున్నావు కదా, కళలో ఎందరినో చూస్తున్నాను. వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? నువ్వే కలగంటున్నావుగా. అవును గురుగారు. ప్రొజెక్ట్ చేసుకుంటాను. చూడబోతే అది లేదు, దేనిని ప్రొజెక్ట్ చేయలేదు. ఆత్మ అంటే ఎరుక, ఎరుక అంటే ఉన్నానన్న జ్ఞానం. అది తురీయంలో ఉంటుంది, ఈ 3 అవస్థల్లో ఉండదబ్బా. మనం చెప్పుకున్న ఈ అవస్థలు మీద పడే బొమ్మలు జాలువారిపోతాయి
అని ఎంత చెప్పుకున్నా తెరకి బొమ్మలకి సంబంధం ఉంటుంది. ఆపోజిట్స్ రెండు. అహం స్మరణ మాత్రమే సత్యం. అహం దేహం, దేహానికి సంబంధించినటువంటి ఇతరులు, లోకాలు, ప్రదేశాలు ఇవన్నీ అహంకార సృష్టి తప్ప అక్కడ ఆత్మ ఉండదు. ఆధారమే. ఇంద్రకాంతికి ఆధారము సూర్యుడే. కానీ చంద్రుల్లో సూర్యుడు లేడు. కానీ సూర్యుడు ఏమైనా నేను చంద్రుడిని ప్రకాశింపజేశానని చెబుతాడా? సూర్యుడికి దిక్కు లేదు, జడము. దాన్ని గుర్తించే ఒకడు ఉండాలి. అవును గురుగారు. అర్థమైంది గురుగారు. కాబట్టి ఆలోచనలు ఆత్మ నుంచి రావు, ఏది రాదు. కారణం దానికి అన్యత్వం లేదు, మనకు తానే ఉంటుంది. అక్కడ జీవుడు గాని, జగత్తు గాని, జనన మరణాలు గాని, బంధాలు, మోక్షాలు అంటూ ఏమీ ఉంటాయి. చెప్పుకోవడానికి ఆత్మే ముక్త స్థితి అని బాయలో చెప్పుకునే మాట. లేని జీవుడికి ముక్తి ఏమిటి? వేదం తెలుసుకుంటే గొడవ వెళ్ళిపోతుంది. పాము లేదు, ఉన్నది తాడని తెలుసుకుంటున్నావుగా. అవును గురుగారు. అంతేగాని లేని పాము తాడు ముక్తి అంటావా? లేదు. పోవటానికి పాము ఏంటంటే తాడులో కలిసిపోయిందంట. తాడును వస్తే బాగుందా? ఆత్మలో జీవుడు లేదు, ఆత్మలో సృష్టి లేదు. ఆత్మ అంటే ఎరుక, కాన్షియస్నెస్. అది దేనిని సృష్టించదు. ఈ మాటలన్నీ మాయలో చెప్పుకునేవే తప్ప సత్యస్థితిలో అసలు నిద్రపోతున్నాము. నిద్రలో ఏముందో చూద్దాం. చెప్పలేము. ఎందుకు చెప్పలేము? అక్కడ అహంకారం లేదు కాబట్టి. కరెక్ట్. లేదంటే వృత్తి రాహిత్యమై ఉంది కాబట్టి. కాబట్టి అన్యత్వాన్ని చూడనప్పుడు నువ్వేం చెప్పలేదు. అహంకారానికి ఆధారము ఆత్మే, కానీ భిన్నము. ఆభరణానికి ఆధారము బంగారమే, కానీ బంగారంలో ఆభరణాలు లేవు. మట్టి పాత్రలకి మూలము మట్టే, మట్టిలో పాత్రలు లేవు. కాబట్టి ఆత్మస్థితి ఎందు సృష్టి ఉండదు. అనుభవం అది. పైగా ఎటుపోయిందో కూడా అడిగేవాడే ఉంటాడు అక్కడ. ఒక్క దెబ్బతో జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, సృష్టి, జనన మరణాలు, సంసారము, బంధాలు అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. ఏముంది? పోయిందని బాధపడేవాడు ఉంటాడు. ఎందుకని? వాడు మూలంలో ఉంటాడు కాబట్టి. తన తేలికై దీనికి శాస్త్రాలతో పని లేదు, సాధనతో పని లేదు, సాధించేది కాదు. ఇప్పుడు నేనెవరు అని ఎందుకు అడుగుతున్నారు, ప్రశ్నించుతున్నారు? కారణం నువ్వేమనుకుంటున్నావు. అవును గురుగారు. అది శంకరులు అదే మాట అన్నారు. దేహం నాహం, సోహం సోహం. అట్లా 4 మాటల్లో మొత్తం వేదాంతాన్ని సూచించారు. శంకరులకి మహర్షి తెలియక మాటలతో ఎన్ని చెప్పినా ఇవన్నీ లేని దానికి చెప్పడమే, ఉనికి లేదు అక్కడ. అవును అవును గురుగారు. అర్థమైందా? అర్థమైంది గురుగారు. అదే దేహానికి ఏది వచ్చినా దేహము వెంటనే అది నాది అనుకొని దానికి ఏమొచ్చినా కానీ తట్టుకోవాలి, అది బయటకు పడిపోతుంది గురుగారు. అంటే ఒప్పుకోదు.
ఆ శరీర దేహాత్మ బుద్ధి ఉన్న అది నిజమే. ఆ దేహము నాదంటుంది. దేహానికి సమస్య వస్తే దేహం చెప్పదు, అదే అవును, నువ్వు చెబుతావు. నేను చెప్తాను. నా కాలికి దెబ్బ తగిలింది, నాకు ఆకలిగా ఉంది, ఉమ్, నాకు వారంటే ఇష్టం లేదు, ఇదంటే ఇష్టం అని నువ్వు చెబుతున్నావు. అవును గురుగారు, దేహం చెప్పదు. కానీ దేహంతో నేను ఆ తాదాత్మ్యం అయినాను కాబట్టి దేహం నాది అని నేను కాదమ్మా, అనుకుంటున్నాను. నేను దేహం కాదమ్మా. చెప్పదు, కానీ అది అహంకారం చెప్తా ఉంటుంది, మనసు చెప్తా ఉంటుంది. అహంకారం నాదనుకున్నా నాదను అంతవరకే. అవును గురుగారు. దేహంతో నిద్రపో చూద్దాం, ఉహు. ఉమ్, దాన్ని ఇదేగా. అప్పుడప్పుడు పసిపిల్లలు ఆట వస్తువులు పెట్టుకుని నిద్రపోతుంటారు. ఉమ్, నువ్వు కూడా చేయి, ఆ పని చూద్దాం. దేహాన్ని అక్కడ బారేస్తున్నావు, ఎక్కడికో పోతున్నావు, అవును గురుగారు. కలగంటానికి నిద్రపోవటానికి. ఉమ్, అవును గురుగారు. ఇది వారే ప్రొసెసర్. ఉమ్, ప్రొసెసర్ అంటే నాది అంటావు అంత. నాది. నీ దగ్గర ఉన్న పొజిషన్స్ లో ఉమ్, ఏ ఇబ్బంది కలిగినట్టుగా బాధపడతావు. అవును గురుగారు. అవును. కారు కదలకపోయినా, స్టవ్ వెళ్ళకపోయినా, ఉమ్, మిక్సీ పని చేయకపోయినా, ఉహు. మిక్సీ చెప్పదు. అటువంటిదే ఇదే కూడా. అవును గురుగారు. అవును. వీళ్ళకి ఏదన్నా వస్తే వెంబడే రిపేర్ చేయిస్తావు. ఎందుకని? వాసనలు బోర్డు ఉన్నాయి. కరెక్ట్. మిక్సీలో వేయటానికి మిక్సీ పని చేయలేదనుకో, వెంటనే రిపేర్ చేయిస్తుంది, దాన్ని వాడతాం. నేను కూడా మిక్సీ లాంటిది. కోరికలు మరి తీర్చాలంటే దేహం కావాలి, దేహం కావాలి. దేహం బాగా ఉంటే కదా నీ యాత్రలు చేసేది. అవును గురు. అవును గురువు గారు. అహంకారానికి దేహం కావాలి. కావాలి. ఎందుకని? వాసనలు ఎగ్జిక్యూట్ చేయడం. కరెక్ట్. అవును గురువు గారు. ఇప్పుడు నీకు ఆలోచన వచ్చింది అంటే దేహం ఉంటే తీరుతుంది. అవును గురువు గారు. దేహము లేక జగత్తును చూచిన వారు ఉన్నారా? దేహము లేక అంటే దేహాత్మ బుద్ధి గుణించక ప్రదేశాలు ఎక్కడున్నాయి? లేవు. అహంకారం ఈజ్ ఈక్వల్ టు సృష్టి. అదే నువ్వు ఎక్కడికి పోవాలన్నప్పుడు మ్యాప్ లో చూస్తావు, ఫ్లైట్ బుక్ చేసుకెళ్తావు, బ్యాంకాక్ వెళ్ళొచ్చు, అమెరికా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. అవును గురుగారు. ఇవన్నీ నిజంగా ఉన్నాయా అంటే లేవు. లేవు. ఉన్నాయనుకో భ్రమలో పరిగెడుతున్నాము. నీ దేహం నిజమైతే ఆ దేహం. నువ్వు ఎక్కడున్నావు అంటే చెన్నై అంటావు, నువ్వు ఎక్కడున్నావు అంటే ఏదో పేరు చెబుతుంది. మెలకు రాగానే దేహం ఎక్కడుంటే ఆ పేరు చెబుతావు. అవును గురుగారు. అదే నాకు తెలిస్తే ఓహో అంటే, లేకపోతే నాకు తెలియదు. ఆ ప్రదేశం నాకేం తెలుసు. అవును గురుగారు. ఉందా? ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే లేకపోతే స్టేటస్ ఎవరన్నా అన్నారండి డౌట్స్? చెప్పడం చదువుకోవచ్చు. ఎందుకంటే స్టేటస్ లో కొన్ని వందలు ఉంటుంటాయి ఇప్పటికి. అవును గురుగారు. అనుమానం ఉండకూడదు. అనుమానం కొన్ని పిశాచం అన్నాడు. అనుమానం పట్టుకుంటే నువ్వేం చేయలేవు. అన్ని అడ్డంకులే వస్తాయి అనుమానాలకు. అవును గురుగారు. అనుమానం అంటే డౌట్. సరే, స్టేటస్ చదువుతూ ఉండు. గురువు గారు, మాయ సృష్టిని సృష్టించిందంటారు. మాయను ఎవరు సృష్టించారు గురువు గారు? అసలు మాయ అనేది లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. యమ మాయ అంటే లేదు, ఉనికి లేనిది సృష్టి ఎక్కడ ఉంటుంది? తాను ఎవరు సృష్టించారు? తాను సృష్టించిందా? లేదు కదా. మరి ఎవరు సృష్టించారు? మాయా నేనే సృష్టిస్తుంది. కలగంటున్నావుగా, రోజు కలగంటున్నావు నిద్రపోకుండా. ఎవరు కళ్ళలో కనపడుతున్నారు? నువ్వు సృష్టిస్తే కనపడుతున్నారు.
ఆత్మ సృష్టించదు. కానీ అది కూడా మాయ వల్లనే సృష్టిస్తున్నాను అంటారు కదా. ఏమా అది కూడా ఆ ఆ సృష్టి కూడా కళలో గాని ఎక్కడైనా మాయ వల్లనే జరుగుతుంది అంటారు కదా. ఆ ఆ మాయ మాయ కాదమ్మా. మాయ అంటే ఏమిటి? లేనటువంటి దేహాత్మ బుద్ధి అది సృష్టిస్తుంది. మాయలో దానికి అది శక్తి ఉన్నవారు ఎలా వచ్చింది గురుగారు? సృష్టించే శక్తి తెచ్చుకున్న ఎలాగ వాసన వచ్చింది? అభాసకాంతిలో సృష్టిస్తుంది. అభాసకాంతి పొలిటివ్ నాలెడ్జ్. దీన్ని గతంలో చెప్పా కదా, ఒక పక్క గదిలో వెలుతురు ఉంటుంది, చీకటి వెలుతురు కాకుండా కొన్ని చోట్ల వస్తువు ఎటుపోతుందో ఏముంటుందో తెలియదు, ఊహిస్తారు. అది ఉంది ఇది ఉంది అని అనుకుంటారు. ఇందాక సూర్యుడు జడం కాబట్టి నేను అన్నాడు అన్నారు. కానీ చైతన్యము జడం కాదు కదా. అసలు చైతన్యం నేను జడం కాదు అసలు కదా. చైతన్యానికి సూర్యుడికి సంబంధం లేదు. ఆత్మకి సృష్టికి సంబంధం లేదు. సృష్టిని చూచేది మాయలో ఉన్న అహంకారమే చూస్తుంది. మాయా నేను చూస్తుంది. మాయను దాటినటువంటి ఆత్మజ్ఞుడు సృష్టిని చూడడు. అసేబంధం జ్ఞాని అని చూడడు. ఆత్మగానే ఉంటారు. దేహమన్నా దేహాన్ని చూడరు. కాబట్టి సృష్టించేది ఎవరు? కళలో ఏ విధంగా అయితే నీవు జాగ్రత్త నుంచి ఏమీ తీసుకెళ్లకుండా అక్కడ సుఖాన్ని అనుభవిస్తున్నావో దుఃఖాన్ని అనుభవిస్తున్నావో అంతా నీ సృష్టి మాత్రమే. మాయా నేను యొక్క కల్పన. ఎట్లా కల్పిస్తుంది? వాసనల వల్ల. ఏదో తినాలని ఉంటుంది, డాక్టర్ వద్దంటాడు, కళ్ళ తెచ్చుకుంటావు, తింటావు, బయటకు వచ్చి చెప్తావు నేను తిన్నానని. అందుకే ఎవరి సృష్టి వాళ్ళది. That's all. ఈ సృష్టిలో డిఫరెన్స్, ఎవరి ప్రపంచం ఎవరి సృష్టి వాళ్ళది. అంతే. ఎవరి లోకంలో వాళ్ళు ఉంటారు, ఎవరి బంధంలో వాళ్ళు ఉంటారు. వాసనలు ఎవరికి వాళ్ళకి డిఫరెంట్ ఉంటాయి కాబట్టి మాయ నేను డిఫరెంట్. అంటే నీవు ఏ విధంగా అయితే కోరికలు వెంట పరిగెడతావో నువ్వు చూసేవారు కూడా పరిగెడతారు మాయలో. కానీ ఆత్మ ప్రకాశంలో నువ్వు లేవు, నువ్వు చూసినటువంటి ప్రదేశాలు లేవు. అక్కడ ఒకటే నేను ఉంటుంది. ఈ మాయ నేనులు మాత్రం ఎన్నో ఉండి రకరకాల ప్రపంచాలని సృష్టించుకుంటుంటాయి. ఎందుకని తనలాగే ఇతరులు ఉన్నారనుకుంటుంది. ఇతరులు మీకు ఉన్నారా అంటే మాయనే చూస్తుంది. ఉన్నారు నేను చెప్తాను. వాళ్ళతో సంబంధాలు ఏర్పరచుకుంటుంది. మంచి వాళ్ళు అంటావు, చెడు వాళ్ళు అంటావు, కావలసిన వాళ్ళు అంటావు, బంధువులు అంటావు, ఇట్లా నువ్వు కనిపించుకుంటావు. ఇదంతా నీ కల్పన. కాసేపు నిద్రపోతే నీ కల్పన ఏమైంది? అదృశ్యం అయిపోలే. కాబట్టి ఆలోచన రావటమే మాయ, అన్యత్వాన్ని చూడటమే మాయ. నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకోవడం మాయ. నేనంటే ప్రసూనని, నిజానికి ఆత్మ ప్రసూనని చెప్పదు, నువ్వు చెబుతావు. దేహ పరిమాణంతో ఉంటుంది. దేహం పుట్టుక నీ పుట్టుక అనుకుంటూ తిరుగుతావు. దేహం లేకపోతే నేను లేననుకుంటావు. ఇదంతా కూడా మాయా నేను యొక్క కల్పన మాత్రమే. అది ఉందేమో చూడు, అది లేదు, ఉన్నది ఆత్మ. అట్లా అదే గురుగారు, నిన్న ఒక ఎగ్జాంపుల్ ఇంకోటి చూస్తుంటే, మెదడు ఆపరేషన్ చేసినప్పుడు అనెస్థిషియా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది నొప్పిని గ్రహించదు. ఆ వేరే బాడీలో ప్రతిదాని నొప్పిని మెదడు గ్రహిస్తుంది, కానీ మెదడుకే దెబ్బ తగిలితే అది గ్రహించదు అని చెప్పారు. ఎవరు చెప్పారు? డాక్టర్స్ అంటారు మెదడుకు ఆపరేట్ చేసేటప్పుడు అనెస్థిషియా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ నొప్పులన్నీ గ్రహించే పార్ట్ అదే, దాన్ని కోస్తే దానికి నొప్పి తెలియదు. ఎవరు చెప్పారు?
తలకాయ తగిలితే డాక్టర్స్ తెలియజేయడానికి శుభ్రంగా కాదు. డాక్టర్ ఒకసారి కోసి చూడు, చెప్పి తెలీదా? కాదు గురుగారు, ఒక్క మెదడు మాత్రం, మెదడంటే ఏమిటమ్మా? ఆ డిఫైన్ మెదడు మెదడు. పార్ట్ మాత్రం అది నొప్పిని గ్రహించదని చెప్పారు గురుగారు. అలాగే అమ్మా. నేను దగ్గర గ్రహించే నేను అమ్మా, అన్ని గ్రహించే నేనుకి ఏది ఒక్క తెలియదు అని నిమిషం, ఒక్క అంటుంది. నిమిషం. గుండె ఎట్లాగో మెదడు అట్లాగే. గుండెని కోస్తే గ్రహించదా? మెదడు ఎలా పనిచేస్తుంది? గుండె గ్రహిస్తుంది, ఎందుకంటే మెదడు దాని ఆ, సిగ్నల్స్ తీసుకుంటుంది కాబట్టి. కానీ మెదడు అయితే గ్రహించదు అని చెప్పారు. ఎవరు చెప్పారు? తప్పదు. మెదడు కూడా గ్రహిస్తుంది. ఈ రోజున నాకు అశాంతిగా ఉందని చెబుతావు, తలనొప్పి అని చెబుతావు. తలనొప్పి అని చెప్పేది ఎవరు? మెదడే కదా. మెదడు చెప్తుంది గురుగారు, మరి కానీ మెదడునే కోసితే డైరెక్ట్ గా అమ్మ కొయ్యక్కర్లే మెదడుకి తల్లి. నొప్పి. అమ్మ ఎవరు చెప్పారు? తప్పదు. అవునా గురు? అంటే మెదడు సిగ్నల్స్ చెప్పే మెదడుకి కోస్తే కూడా తెలియదు. కాదు కాదు కాదు. మీకు తలనొప్పి ఉంటే తెలిసిందా లేదా? లోపల ట్యూమర్ ఉంటే తెలిసిందా లేదా? పెయింట్ అవుతున్నావా లేదా? పెరాలసిస్ వస్తే తెలుస్తుంది కదా చేతి దీనికి. మెదడు సిగ్నల్ అందకపోతే చెయ్యి కాదు కాబట్టి ఇది ఒక యూనిట్. ఎట్లా ఉంటుందంటే కుడి పక్కన ఉన్నటువంటి ఆత్మ స్థితి నుంచి ఒక స్పార్క్ వెళ్తుంది. స్పార్క్ వెళ్ళి ఒక లైటింగ్ గా ఉంటుంది, మెరుపులాగా. హార్ట్ ని స్టార్ట్ చేస్తుంది. హార్ట్ ని స్టార్ట్ చేస్తే అప్పుడు బ్రెయిన్ కి వెళుతుంది, మీ మెదడికి. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని సిగ్నల్స్ గుర్తుపడుతుంది. Are you getting the point? Memory is also a part like kidney, like heart, lungs laga. అది ఒక యూనిట్. అసలు దేహమే లేదనుకో, మరి నువ్వు ఉన్నావుగా ఇతరులు. తలలో ఆత్మజ్ఞానం ఉంటది, అది కూడా చెప్పాను మహర్షి. నిద్రపోతున్నప్పుడు తల వాలిపోతూ ఉంటుంది. మరి తలలో బ్రెయిన్ కనుక ఉంటే స్ట్రైట్ గానే ఉండొచ్చుగా, వాలిపోవటం దేనికి? కాబట్టి తెలియదు తెలుస్తుంది అనేది జ్ఞానం వల్ల, అంతేగాని పార్ట్స్ వల్ల కాదు. దేహంలో ఎన్నో పార్ట్స్ ఉంటాయి, పార్ట్కి తెలియదు. కాన్షియస్నెస్ ఉన్నప్పుడే తెలుస్తుంది. తలనొప్పి ఉన్నదని, తల తిరుగుతున్నదని, వికారంగా ఉన్నదని, వామిటింగ్ ఉన్నదని. మరి ఇవన్నీ ఆ లక్షణాలే. ఎవరో చెప్పారు కదా, నా మెదడు మార్చి ఇంకో మెదడు పెట్టమనొద్దు, అది కుదరదు. బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు లేదు, హార్ట్ కి కిడ్నీకి ఉంది కాబట్టి అది కుదరదు. ఇంకో రహస్యం ఏంటంటే బ్రెయిన్ సెల్స్ లో అవి కనుక నష్టమైపోతే రీజనరేట్ కావాలి. మిగిలిన చోటులో కాలంలో అవుతుంది కానీ బ్రెయిన్ కావాలి. వన్స్ డెడ్ ఇట్ ఈస్ డెడ్. దాన్నే మెడికల్ టర్మ్స్ లో బ్రెయిన్ డెడ్ అంటారు. సరే, సైన్స్ మనకు అనవసరం, నీవెవరివో తెలుసుకో. డోంట్ గో ఆఫ్టర్ ది బ్రెయిన్. యూ హ్యావ్ నో బ్రెయిన్, యూ హ్యావ్ నో మైండ్, యూ హ్యావ్ నో బాడీ, బట్ యు ఆర్ ద టెడాటస్. ఓకే, ఏమైనా అది జ్ఞానంగా. అంటే గురుగారు, ఇప్పుడు మనము ఆలోచనలు కానీ లేకపోతే లోపల ఏమైనా భావాలు కానీ మనం లోపల నుంచి ప్రకటితం అవుతాయి అంటాం కదా గురుగారు. ఇప్పుడు దానికి కారణం ఈ పరిమితమైన జ్ఞానము. అది చూస్తే జ్ఞానం కాబట్టి నిరాకారం కదా గురుగారు. అంటే ఇప్పుడు ఈ అనంతంగా ఉన్న నిరాకారము మన లోపలే
ఉన్నట్టుగా అది బయటికి ఎలా ప్రకటితం అవుతుంది? ఇప్పుడు నేను నా భావాలు లోపల నుంచి వస్తున్నాయి కదా గురువు గారు, కానీ దాని జ్ఞానం పరిమితమైన జ్ఞానం నిరాకారము అనంతంగా ఉంది అది కూడా. మరి అది ఈ కూడా ఇంద్రియాల ద్వారా ఇంద్రియాల ఆ, ద్వారా బయటకు వస్తుంది, కంటి ఆహా, ద్వారా బయటకు వస్తుంది, చెవు ద్వారా వింటుంది. ఇంద్రియాలు దే ఆర్ ది అవుట్లెట్స్ టు ది ఈగో. ఆహా. ఇంద్రియాలకు అవుట్లెట్ వల్ల గుర్తిస్తుంటారు, కాబట్టి గుర్తించలేదు. అంటే అది బయట ఉండి గుర్తిస్తుంది గురువు గారు, కాదు, ఎందుకంటే అది లోపల లోపల లేదు కదా. జ్ఞానం అనేది శరీరంలో లేదు కదా. కాదు నాయన. ఆ, ఏ అహంకారం అయితే, ఏ వ్యక్తిత్వం అయితే ఇంద్రియాలకు భోగి అవుతుందో వాటి ద్వారా గుర్తిస్తుంది. పంచేంద్రియాలతో ప్రపంచాన్ని చూస్తుంది. ఆ, దేహం జడమైనది, ఇంద్రియాలు కూడా జడమైనది. ఈ జ్ఞానం ఉంటేనే నువ్వు చూడగలవు. అవును. కన్ను, కంటికి కన్ను ఆత్మను ఎరుకాను, అది ఉంటేనే చూస్తావు. ది ఐ ఈజ్ ది బ్రెయిన్ ఓన్లీ, ది బ్రెయిన్ ఈజ్ ది కాన్షియస్. అట్లా ఆ, కాబట్టి చూడండి, కన్ను బాగానే ఉంటుంది, కానీ చూడటానికి వెనక కాన్షియస్ ఉంటారు. ఉమ్. దాన్నే ఆ మనం కాన్షియస్. ఆప్టిక్ నర్వ్ టేకింగ్ టు ది బ్రెయిన్. ఆ నర్వ్ సరిగ్గా పనిచేయకపోతే కన్ను ఎక్సలెంట్ గా ఉన్న ఉపయోగం లేదు. మా డాక్టర్ గారు ఇక్కడే ఉంటారు, డాక్టర్ నరసింహ గారిని అడుగు ఎప్పుడైనా, ఉచితంగా చెప్తారు. ఇట్ ఈస్ ది కాన్షియస్నెస్ త్రూ ది నర్వస్ సిస్టమ్, ఇట్ విల్ సీ ది థింగ్స్. ఓకే ఓకే. కాబట్టి చూడలేదు. అలాగే. స్టేటస్ పోదా, అది ఇది ఒకటే. ఇప్పుడు సృష్టి లేదు, దాని విధ్వంసము లేదు, బద్ధుడు లేడు, ముముక్షువు లేడు, మనస్సు, దేహము, జగత్తు, జీవాత్మ ఇవేవీ లేవు, ఉన్నది ఏకము, శుద్ధము, శాంతము, నిర్వికారము, అద్వితీయము, పరిణామ భేద విహీనము. ఇందులో అనుమానం ఏమైనా ఉందా? ఇందాక నుంచి చెప్పుకున్నది అదే. మాకు లేనివి ఉన్నట్టుగా ఉన్నాయి గురువు గారు, ఉన్నది లేనట్టుగా ఉంది. కరెక్టే, అదే కదా చెప్పేది. అదే ఉన్నది ఉన్నట్టు లేనిది గుర్తించలేదు, ఉన్నది ఉన్నట్టు లేనిది గుర్తించలేదు, ఉన్నది ఉన్నట్టు లేనిదాన్ని గుర్తించదు. మరి రీడింగ్ స్టేట్మెంట్, లేనిది, ఉనికి లేనిది అహంకారము, ఉన్నదాన్ని గుర్తించలేదు, ఉనికి లేదు కాబట్టి. ఉనికి ఉన్న ఆత్మ లేనిదాన్ని గుర్తించలేదు. మరి ఏం గుర్తిస్తుంది? తనకు తానే గుర్తిస్తుంది, ఉన్నది కాబట్టి. అది ఎరుకను మాత్రమే గుర్తిస్తుంది, అనంతంగా గుర్తిస్తుంది, జ్ఞాన వృత్తి చేత గుర్తిస్తుంది. అదే నేను ఉన్నాను, నేను ఉన్నాను అన్న అహంస్మరణ ద్వారా తన ఉనికిని గుర్తిస్తుంది. ఉనికి లేని దానిని ఆత్మ గుర్తించదు. ఆత్మ అంటే